నమస్కారం మీ అందరికీ. నేను మీట తెలుగమ్మాయి. మేము మా ఇంట్లో కేదారేశ్వరం వ్రతం ఆచరించుకుంటున్నాము. యూజువలీ ఈ వ్రతం దీపావళి టైంలో ఆచరించుకుంటాము. బట్ మాకి దీపావళి ఎండ్ అండ్ కార్తీక మాసం బిగినింగ్ లో కుదిరింది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఆచరించుకున్నాము మనము పూజని. దేవుణ్ణి డెకరేట్ చేసింది మున్ని అక్క. ఎంత క్రియేటివ్ గా బ్యూటిఫుల్ గా చేశారు చూడండి. అండ్ ఫ్లవర్ డెకరేషన్ మనం కాంట్రాక్ట్ కి ఇచ్చేసాము. సో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ ఫ్లవర్స్ తెచ్చి ఫుల్ హౌస్ ని బ్యూటిఫుల్ గా డెకరేట్ చేశారనమాట. ఈ పూజని సంధ్యా వేళలో మేము ఆచరించుకున్నాము. సో ఫుల్ డే బాగా హడావుడి ఉండింది ప్రిపరేషన్స్ లో అండ్ అంత అరేంజ్ చేసే దాంట్లో అంతా. అందరం ఒకటయ్యి ఒక పూజ సెలబ్రేట్ చేసుకుంటా అంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. యూట్యూబ్ లో మనము ఫుల్ పూజది ఒక వీడియో పెట్టుకునేసాము. వాళ్ళు ఏమేమి చెప్తా ఉండ్రో అదంతా మనము ఫాలో చేసి నీట్ గా ఫినిష్ చేసాము పూజని. ఒక కథను చెప్పారు పూజ టైంలో. కథని మనము నీట్ గా విని పాటించామన్నమాట. పెళ్లి అయ్యాక ఫస్ట్ టైం నేను ఈ పూజలో కూర్చుంటా ఉండేది. ముందు పూజ చేస్తుంటే చూశాను, కానీ నేను పూజలో కూర్చొని ఇన్వాల్వ్ అవుతుంటే డిఫరెంట్ ఫీలింగే ఉండింది. కేదారేశ్వరన్ వ్రతం ని నోముల పండగ లేకపోతే నోమ వ్రతం అని కూడా అంటారు. ఈ ఫుల్ వ్లాగ్ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, తప్పుగా తెలుసుకోవద్దండి. నేను పూజలో ఉంటేనే సో బ్లాగ్ చేసే అవ్వలేదు. మేము మా ఇంట్లో ఫుల్ డే ఉపవాసం ఉన్నాము అండ్ ఒక స్మాల్ దీపావళి డిన్నర్ టైప్ పెట్టుకున్నాము అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకి అందరికి పూజ అయినాక. ఓవరాల్ పూజ చాలా బాగా జరిగింది. ఫుడ్ ను చాలా బాగుండింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. అంతవరకు మీ ఇంటి తెలుగమ్మాయి సైనింగ్ ఆఫ్. జై హింద్.